అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే గణేష్, అనకాపల్లి జిల్లాలో లా అండ్ ఆర్డర్ అధ్వానంగా ఉందని పిఎస్ అంజన్ కుమార్ను అనే వ్యక్తిని గిరిజనులు ఊసిగొలిపి హత్యలు చేయిస్తున్నారని అమర్నాథ్ ఆరోపించారు. జెడ్పీటీసీ వారా నూకరాజును ఇదివరకే దాడి చేసిన పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేవారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిఎస్ అంజయ్ కుమార్ను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత అల్లూరి జిల్లాలో కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది. అంటే దేనివల్ల, ఎందుకు, ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. రాష్ట్రంలో రమరమి నాకు తెలిసి 550 నుంచి 600 మంది జెడ్పీటీసీలు ఉంటారు. వీళ్ళు దాదాపు 40-50 వేల మందికి రిప్రజెంటేషన్ ఉంది. అంటే ఒక ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించిపోయిందో, లా అండ్ ఆర్డర్ అంటే కనీసం బయలుదేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఎవరినైనా చంపేసినా, ఎవరినైనా రేప్ చేసినా, ఎవరినైనా రేప్ చేసి కాల్చి చంపేసినా, ఎవరినైనా కిడ్నాప్ చేసినా ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు, ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటన